హలో హాయ్ అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఏంటంటే వీడియో చేయడానికి చిన్న ముఖ్య కారణం ఏంటంటే వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి. మనకి వెజిటేబుల్స్, పప్పాయ, ఫ్రూట్స్ సంథింగ్ ఎలా వ్యాపారాలు ఉంటాయి కదా, అవి హోల్సేల్గా దొరికే మార్కెట్లు ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం ఒక మార్కెట్కి అయితే వెళ్తున్నాం. అదే అండి స్వీట్ కార్న్, మామూలు నార్మల్ కార్న్, అదే జనపొత్తులు ఉంటాయి కదా, జనపొత్తులు అయితే మార్కెట్కి వెళ్తున్నాం. మనం హోల్సేల్ మాట. మనకైతే ఇక్కడ కాటర్పల్లిలో అయితే హోల్సేల్ మార్కెట్ జరుగుతుంది ప్రతి రోజు. అంటే ఇప్పుడు సీజన్ కాబట్టి స్వీట్ కార్న్ అండ్ మామూలు పొత్తులు ఉంటాయి కదా, ఆ పొత్తుల మార్కెట్కి అయితే మనం ఇప్పుడైతే వెళ్తున్నాం. మా వీడియోని అయితే స్కిప్ చేయకండి, కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ఎవరైనా వ్యాపారం చేసిన వాళ్ళకైతే యూస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి కూర్చొని వీడియో అయితే. ఓకే, మనం కాటర్పల్లి వెళ్తామంటే మనకి ఎలాగంటే మనకి పెద్దాపురం నుంచి జగ్గంపేట లైన్ ఉంటుంది కదా, ఆ ఊరు మధ్యలో ఉంటుంది. అంటే పెద్ద 6 to 7 కిలోమీటర్స్, 8 కిలోమీటర్స్ వస్తుంది. అంటే జగ్గంపేట నియోజకవర్గంలోకి వస్తుంది అన్నమాట ఆ ఊరు. ఓకేనా, సరే అండి వెళ్దాం. చలో, మనం ప్రజెంట్ అయితే మన సామలకోట ప్రసన్నాంజనేయ గుడి కాడి నుంచి మనం అయితే పెద్దాపురం నుంచి అలాగా పెద్దాపురం సర్కిల్ ఉంటుంది కదా, ఇక్కడ పెద్దాపురం రోడ్ సర్కిల్ ఇలాగా రాజమండ్రి ఇలా జగ్గంపేట లైన్ ఉంటుంది కదా, మనం జగ్గంపేట లైన్ అయితే కట్ అయిపోతుంది అన్నమాట. ప్రజెంట్ అయితే మనం పెద్దాపురం అయితే మీకు కనిపిస్తుంది కదా, గుర్రాల బాంబ్ సెంటర్ పెద్దాపురం అన్నమాట. ఈ పెద్దాపురం గుర్రాల బాంబ్ సెంటర్ నుంచి రైట్ తీసుకోవాలి. ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోతే రాజమండ్రి, రాజానగరం అలా అన్నమాట. ఇలా స్ట్రైట్ అన్నమాట కాటర్పల్లి. అంటే చాలా మందికి యూజ్ఫుల్ అవుతుంది నేను వీడియో చేస్తున్నాను. అంటే చాలా మంది వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు కదా, వ్యాపారం చేసే వాళ్ళు చాలా యూజ్ఫుల్ అవుతుంది. అంటే హోల్సేల్ ఇక్కడ నుంచే తీసుకెళ్ళి బయట మనకి అమ్ముతారు. బల్క్గా తీసుకొని ఆర్డర్ గట్రా హోల్సేల్ మార్కెట్. ఫైనల్ అయితే మన మార్కెట్కి అయితే వస్తున్నాం. ఇదేనండి మార్కెట్. ప్రజెంట్ అయితే మనం కాటర్పల్లి పొత్తుల మార్కెట్లో అయితే ఉన్నాం. మనం మార్కెట్ అయితే పూర్తిగా చూపిస్తున్నాం. సార్ చూడండి, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ డీటెయిల్స్ కూడా కనుక్కుందాం. ఓకేనా, చలో సరే. ఇది స్వీట్ కార్న్ పొత్తులు ఇవన్నీ అనమాట. ఇంకా హోల్సేల్ ఇదంతా ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తారు. మొక్కలలో చూడండి, అది అందరూ పడతారు. చల్ల చల్లని వాతావరణంలో అందరూ ఆనందంగా ఉన్నారని చెప్పు. ప్రతి ఒక్కరికి లారీ మాసం ఎడుతాడని చెప్పు.
రేటు వస్తుందండి వస్తుంది. నా పేరు మంచి సుబ్బారండి. కాటరాల పిల్లని మరి జగ్గంపేట మండలం అండి. మామూలుగా వ్యవసాయం చేసి రైతులు కూడా డబ్బులు రావట్లేదండి. ఎకరం 30,000, 20,000, 25,000, 15,000 జరుగుతుందండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అమ్మ వాళ్ళకి 200, 300, 100, 150 కూడా చేస్తున్నాండి. వ్యవసాయం చేసి రైతుకి లేదండి, ఇక్కడ వ్యాపారం చేసిన వాళ్ళు కూడా రైతులు బాగా ఉన్నారు. రైతులు బాగున్నారు. సాగు 70 రైతులు కూడా చాలా 70 సాగుకారు 70 పని బాగుందండి. 20 రూపాయలు 10 రూపాయలు అమ్ముకుంటున్నాడు. మా దగ్గర 3 రూపాయలు అట్టుకెళ్తున్నారండి. అమ్ముకుంటున్నాడు. 3,000 కాల్చుకుంటున్నాడు. మాకు రైతులకి ఏమి లేదు, సాగుకారులకి అయ్యి ప్రైజులు ఎలా రేట్లు చెప్పండి. రేట్లు మనకి సంవత్సరాలుగా ఉంది కనుక 5 రూపాయలండి. ఉత్తి రోజులు అయితే 3 రూపాయలండి. 3, 2 నుండి 3 రూపాయలండి. మనకి స్పీడ్ కన్నా నార్మల్, స్పీడ్ కన్నా ఎలాగా నార్మల్ అలాగా అయితే 12, 11 అమ్మంటే హైదరాబాద్ నుంచి వస్తుందండి. 11,000, 12,000, 13,000 కాడి నుంచి 17,000 దాకా ఉందండి. ఇప్పుడు 18,000 జరుగుతుందండి. ఇప్పుడైతే ఖచ్చితంగా ఇవాళ 18,000 జరిగిందండి. నార్మల్ నాటు అయితే టన్ను 12,000 అండి. టన్ను 12,000. 10,000 కాడి నుంచి 12, 11 అలా ఉందండి. మనం మామూలుగా ఇలా వస్తారు కదా కస్టమర్స్ కావాలి. కస్టమర్కి వచ్చి ఏంటంటే 500 ఎండగట్టి 300, 250 గుట్ల బలంగా ఎత్తుకుంటూ అటోళ్ళకి 30 రూపాయలు. ఏం చెప్తా దారి లేక ఎండగట్టి. యాక్చువల్గా ఈ వీడియో అంటే అది అలా అయితే చాలా అంటే రైతులైతే గిట్టుబడి ధర అయితే రావట్లేదు. మన వాళ్ళైతే చాలామంది అయితే పైకి ఇలా నవ్వుతూ అమ్ముకుంటారు, కానీ అమ్మాలని అమ్ముతారు అంతే, కానీ ఆ గిట్టుబడి ధర అయితే రావట్లేదు ఎవరికి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సీజన్ ప్రకారంగా వెళ్తుందన్నమాట. మన వాళ్ళు అలా కష్టాలు ఏంటంటే ప్రజెంట్ అయితే మన వాళ్ళు ఇక్కడైతే కొనుక్కుంటున్నారు, బయట తీసుకెళ్ళి అయితే ఎక్కువ అమ్ముతున్నారు. అయితే గిట్టుబడి ధర రావట్లేదని చెప్పి చాలా మంది అయితే అదే మాట వాళ్ళు చెప్పే మాట అదే. ఇక్కడేమో స్పీడ్ కంట్రోల్ వస్తుంది, బయటికి వెళ్ళి అందజేసి అమ్ముకుంటున్నారు. కనీసం రైతుని గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి అలా అదనమాట. చాలామంది అలా గ్రేట్ అయి ఫీల్ అయ్యి ఉంటుందన్నమాట. కానీ హోల్సేల్ అండి, ఎవరికైనా మనకి కొనుక్కునే వాళ్ళు ఇలా వ్యాపారం చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ మనకి జగ్గంపేట నియోజకవర్గంలోని కాటన్ మిల్లు అంటే ఈ కాటన్ మిల్లుకి వచ్చి ఎవరైనా కొనుక్కోవచ్చు. మనకైతే ఇక్కడైతే స్వీట్ కార్న్, నెక్స్ట్ నార్మల్ బస్సులన్నీ దొరుకుతాయి. ఇక్కడైతే వీళ్ళైతే మనకి చుట్టుపక్కల మన ఈ చుట్టుపక్కల ఈస్ట్ గోదావరిలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ అంటే గ్రామాలు ఎన్ని ఊళ్ళు ఉన్నాయో అన్ని ఊళ్ళకి వీళ్ళు సప్లై చేస్తున్నారు. అలా యానం, కమలాపురం, ఒడిశా వరకు వెళ్తుందంటే వైజాగ్ వరకు వెళ్తాయి. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి చాలామంది ఎవరన్నా ఉంటే ఇలా ఎవరైనా వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి అయితే మీరు బల్క్ అయితే తీసుకుని వెళ్ళచ్చు. హోల్సేల్ అండి, నేనైతే చూశాను కాబట్టి 7 రూపీస్ నుంచి 10 రూపీస్
10 రూపీస్ అంటే 10 రూపీస్ దాటలేదు, 11 రూపీస్ అలాగా పొద్దు తీసి. అంటే స్పీడ్ 11 రూపీస్ అనేది ఏంటంటే స్పీడ్ కన్నా 10, 8 అలా కూడా ఉన్నాయి. బల్క్ అయితే వీళ్ళు బల్క్ ఏం చేస్తున్నారంటే ఒక గుప్ప కింద వేసి ఒక 1000 రూపాయలకి అలా అమ్మేస్తున్నారు. చాలా చీప్. మనం బయట కొనుక్కుంటే మనం కానీ ఎలా అయితే చీప్. ఇంకా ఇది అడ్రస్ వచ్చి మనకి కాటర్పిల్లి ఊరు ఎండింగ్లో ఉంటుందండి. అడ్డ రోడ్ అంటారు, అడ్డ రోడ్లో ఉంటుంది. మీరు ఎవరికైనా ఎవరైనా వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, బల్క్ ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోండి. మనకి అయితే చాలా తక్కువ ప్రైజెస్లో, అంటే ఒక 800 రూపాయలు పెడితే ఒక 100 పొత్తులు వేస్తున్నారు. అలా చూసుకోండి. నేను ఎగ్జాంపుల్గా చెప్పాను, నేనైతే లైవ్లో చూసాను కాబట్టి చెప్తాను. 800 రూపాయలకి 100 పొత్తులు అమ్ముతున్నారు. అంటే పొత్తు వచ్చి 8 రూపీస్ పడుతుంది. అలాగా ఎవరైనా వ్యాపారం చేసే వాళ్ళు ఎవరికైనా అంటే యూజ్ఫుల్ అవుతుంది. దట్టు ఏంటంటే రైతులు కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలా తక్కువ ప్రైజ్లో వీళ్ళు అమ్ముతున్నారు కాబట్టి మన రైతులు కూడా సపోర్ట్ చేయాలి. రైతు లేకపోతే మనకి ఏమీ లేనట్టే. అలా పాపం నాకే ఏదోలా అనిపించింది అలా చూస్తుంటేనే. అలా నవ్వుతే అమ్ముతున్నారు ఈ వర్షాలు వల్ల. మన వీడియో అయితే క్లోజ్ చేస్తాను. మన వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దట్టు ఏంటంటే అందరికీ తెలిసేలా కొంచెం బూస్టప్ చేయండి నా వీడియోని. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్. జై హింద్.